లోకంతో కలిసి పడడం నేర్చు. ఇంకా టీవీ లేదా? ఈవేళ ప్లాట్ఫామ్ టికెట్ లేకుండా ఎవడు కనపడినా మినిమం 1000 తక్కువ బాధకుండా అవుతాను. ఈ నెల ఏమైనా సరే మా ఆవిడికి పట్టు చీర కొనాల్సిందే. టికెట్ ప్లీజ్. టికెట్. టికెట్. థ్యాంక్స్ సార్. టికెట్. గుడ్. టికెట్. కౌంటర్లు ఇస్తారండి. టికెట్ ప్లీజ్. ఎన్నిసార్లు ఇవ్వాలి? ఎవరికి ఇచ్చావు? మీకు కదా నేను ఇచ్చింది. పోలీస్. పోలీసా? సార్ పొట్టి గడబడితే కానీ 10 మంది సార్ సార్ ఒక్కడే చెప్తాను. త్వరగా, టైం లేదు. ఏంట్రా నా కోసం నువ్వు ఒకరోజు వస్తే సరిపోదు, ఇంత సెక్యూరిటీతో రావాలా? వీళ్ళు నీ కోసం రాలేదన్నా, వీళ్ళు నా ఫ్యాన్స్. ఇందాక టీసీ అనుకునే ప్లాట్ఫామ్ టికెట్ ఇచ్చేసా. మరి టీసీకి ఏమి ఇస్తావు? వేయిస్తా. నేనా? జీవితంలో పైకి వస్తానంటే 2 లక్షలు ఇచ్చినోడు స్టేషన్ నుంచి బయటికి రావడానికి 1000 ఇవ్వలేవా? అప్పు అడుగుతున్నావా, హెల్ప్ అడుగుతున్నావా? అప్పు తీరిస్తే నాకు పేరు వస్తుంది, హెల్ప్ చేస్తే నీకు పేరు వస్తుంది. నాకు ఇప్పటికే వచ్చిన పేరు చాలు నాన్న. నువ్వు వీలైనంత త్వరలో మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటా. తెచ్చుకుంటానన్నయ్య, కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఆ 1000 ఆటో ఏంటన్నా ఇంత సడన్ గా బయలుదేరి వచ్చావు? ఓ డాక్టర్ని కలవాలరా. అన్నయ్య అసలు ప్రాబ్లం ఏంటన్నయ్య? నొప్పిరా. ఇక్కడ మొదలవుద్దురా, పక్కకి వెళ్తుంది, ఇలా వెనక్కి వస్తురా, ఇలా ముందుకొచ్చి వచ్చి అలా వెళ్ళిపోద్దురా. బాగుందన్నయ్య. నొప్పే? నువ్వు చెప్పిన పద్ధతి బాగుందన్నయ్య. ఎక్స్క్యూజ్ మీ. ఇదిగోండి. ఆల్రెడీ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నావా? నొప్పి మరి ఎక్కువగా ఉంది నాన్న. చూస్తే తెలియట్లేదా? తెలుస్తుందన్నయ్య. డాక్టర్ గారు రమ్మంటున్నారు. మాట్లాడుతున్నాను కదా. నిన్ను కాదు, నన్ను. వెళ్ళరాని. చాలా మంది ఉన్నారు. ఈసారి ఎలాగైనా మీట్ అయి వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఒక గ్లాస్ వాటర్ తెస్తారా? నీ కాళ్ళున్నాయి, అక్కడ కుళాయి ఉంది, వెళ్ళి తాగొచ్చు కదా. కీళ్ళ పోతామమ్మా, కూర్చుంటే లేవలేను, లేస్తే కూర్చోలేను. ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. వస్తున్నా వస్తున్నా. హాయ్. వీడియోరా బాబు, పెద్ద మెంటోళ్ళ ఉన్నాడు. సారీ కూడా చెప్పుకుని వెళ్తున్నాడు యాదవ. కొంప తీసి అన్నయ్యకి ఆపరేషన్ కానీ చేసేస్తున్నారా ఏంటి? ఎవడు వాడు? పేరు తెలియదు. ఎక్కడ ఉంటాడు? ఫోన్లో మాత్రం మెహందీ అని చెప్పాడు. ఇక్కడ ఉన్నావా? ఏంట్రా చేయగలుగుతుంది? డాక్టర్ చూపిద్దామా? నీళ్ళు తాగు, తగ్గిపోద్ది. తాగు. ఏంట్రా? మందులు ఏమన్నా రాశాడా? ఏదో ఇంజక్షన్ ఇచ్చాడు రా. నువ్వు ఆయనకి ఇచ్చావా, ఆయన నీకు ఇచ్చాడు? చూసావా? మర్చిపోయా. మంచిది. టాక్సీ స్టాప్ స్టాప్. అరే ఎవడురా ఇది? ఏం కావాలి? మల్లెపల్లి వస్తావా? ఏ పల్లికైనా గలీకైనా వస్తా. 500 అవుద్ది, ఇస్తావా? అలాగే. దిగుండ్రి. 500 500 జల్దీ. అరే అరే, ఎయిర్పోర్ట్ దగ్గర బ్లాస్టింగ్ జరిగిందట కదా, నీకేం కాలేదుగా? అయ్యో ఏమైందిరా? ఏం కాలేదురా. అమ్మయ్య, సంధ్య కలిసిందా? లేదురా, ఎయిర్పోర్ట్కి వస్తానని ఫోన్ చేసింది. కర్ఫ్యూ అనౌన్స్ చేసేసరికి ఎవరు ఉండకూడదని పంపేస్తారా. మరి ఎలా రా తను కాంటాక్ట్ చేసేది? ఏం పర్లేదురా, తను ఫోన్ చేస్తుంది. ఏమైందిరా? సెల్ ఫోన్ కనిపించడం లేదురా. మస్తు
పోతే పోయిందిరా, సిమ్ లాక్ చేయమని చెప్పొచ్చులే. కుదరదురా, అది సిమ్ కార్డ్ లెస్ ఫోన్ రా. ఇప్పుడు అది కావాలంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, పెద్ద ప్రాసెస్ రా. ఒక్క సెల్ ఫోన్ మా ఇద్దరిని కలిపేది. ఇప్పుడు సంధ్య నన్ను ఎలా కాంటాక్ట్ చేస్తుందో తెలియట్లేదురా. ఎవరు మీరు? ఐడి ఉందా? ఇంతకంటే పెద్ద ఐడి కావాలనా? చాలా ఎక్కువ సార్. ఎస్టీవీ ప్రేక్షకులకు ఒక శుభవార్త. ఈ రోజు భరతనాట్య బ్రహ్మ శ్రీ నారాయణ శర్మ గారు లైవ్ షో ద్వారా మీ ముందుకొచ్చారు. భరతనాట్యంలో మీరిన్ని పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి గల కారణం? యు నాటి. భరతనాట్యం అంటే నాకు చాలా ఇష్టం. అదొక సముద్రం. నిజం చెప్పాలంటే భరతనాట్యం అంటే నాకు ప్రాణం. అది పోద్ది. ఎవరు మీరు? మీకేం కావాలి? యు వాంట్ మీ? బంగారం ఎక్కడ? నేను ఇంకేంటో అనుకున్నా. ఇదిగో గర్ల్స్, బంగారం అంటే ఇచ్చేయండి. మనకి నగలు కాదు, నాట్యం ముఖ్యం. బంగారం ఎక్కడ? బంగారం కాదు, వాడి స్నేహితుల అడ్రస్ కూడా నేను ఇస్తాను. ఇక్కడ గొడవ చేయకండి, లైవ్ షో జరుగుతుంది. లైఫ్ సో అంటే ప్రతిస్పేసరా అట్టనా? రే బంగారం, సీమ నుంచి తప్పించుకున్నా ఈ భూమారెడ్డి సూపు నుంచి తప్పించుకోలే. నరుకుతా! రిసెప్షన్ లో భారీ చేయి పట్టుకోవాల్సిన కత్తి పట్టుకున్నావు. కేరళ సంప్రదాయం. సంప్రదాయం కాదురా, ఈ పంతులు గండి చంపడానికి. బయట అసలు ఏం జరిగిందిరా? 35 సంవత్సరాలుగా నా లైఫ్ అంబిషన్ ఏంటో నీకు తెలుసు కదా. పెళ్ళి ఆ తర్వాతమ్మా, ఆ తర్వాత భోజనమేగా. హాయ్ నైట్, ఫస్ట్ నైట్. అది రిసెప్షన్ తర్వాత ఎలాగ ఉంటదిగా. ఈ పంతులు గారు పంతులు అసలు ఏం జరిగిందా? చెప్పరా. జ్ఞాన పరంజు కొరచ కేకను. ఏంట్రా కేకేది? యాక్చువల్ ఇతర జాతకంలో 7 రాహువ 10 కేతులు ఉన్నారు. రాత్రిపూట శోభనం చేసుకుంటే వాడు కోపం వస్తుంది. వాళ్ళెవరా కోపడ్డానికి? ఏ పంచాంగాలు ముహూర్తాలు నా ఫస్ట్ నైట్ ను ఆపలేవు. అప్పుడైనా శాస్త్రం కాదని చెప్పేసి రైడ్ చేసుకుంటే నీ జీవితం వరద కొట్టుకుపోయిన తార్ రోడ్ లాగా వంకటికల్ అయిపోద్ది. అందుకని ఎర్లీ మార్నింగ్ 6 o'clock. నువ్వేనే చెప్పింది ఆయన. అరే అని చెప్పేది విను. అది కాదు మావా. అరే ఇన్ని సంవత్సరాలు ఓపిక పట్టండి, ఒక్క రాత్రి ఓపిక పట్టలేవా? అప్పటి వరకు ఏం చేయమంటావు అమ్మా? అప్పటి వరకా ఈ చేతిలో పెట్టుకుని కామ కూర్చో. నా చేతిలో కత్తి పెట్టినావు సరే, నీ చేయి పట్టుకొచ్చిన అమ్మాయి ఎవరు? అవన్నీ నీకెందుకురా? చెప్పమ్మా, పర్లేదు. చెప్తే భయపడతావు. నువ్వేదో పెద్దిరెడ్డి కూతురు లేపుకొచ్చినట్టు చెప్తున్నావు కదా. పెద్దిరెడ్డి కూతురు వస్తా. సంజయరా చిన్నప్పటి నుంచి నువ్వు ఇంకెక్కడున్నావేంట్రా? ఇప్పుడు ఎందుకు పెద్దిరెడ్డి కూతురు అని చెప్పా? నువ్వు ఆయన కూతురుగా అదే చెప్పా. కొన్ని సింగరెడ్డి కూతురు చెప్పంటావా? టోటల్ ఫ్యామిలీ ప్రాబ్లం అవుతుంది. ఏయ్, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. సరే సరే సరే, పొద్దున్న చేంజ్ తిందిగా. నాకేం అక్కర్లేదు. మానే ఏంటి మానే? సరేరా. ఏంటి సరే? నీ నసలతాయిరా నువ్వు. నీకు పంచేదా నీకు? బుర్ర పాడు. నువ్వు వెళ్ళు, పోనీ తీసుకుంటా పోనీ. సరే వద్దు, ఓకే నేను తాగుతా. ఇంకా మిగిలిపోయిన తాగుతావా? ఇంట్లో ఊరెళ్తే ఇలా ఉంటదరా. హాలు బారే అవుద్ది, మజ్జిగ మందే అవుద్ది. వాహ్ వాహ్ వాహ్. అది సరే గానీ సోఫా ఉండగా అసహ్యంగా కింద కూర్చోవడం ఏంట్రా? నువ్వు ముయిరా గడ్డం. మంది ఇలా కింద కూర్చొని కొడితేనే దానికి మర్యాదరా. దానికి బీరెత్తున్నావేంట్రా? సారీ రా. దానికి బిస్కీ వాడటం అలవాటు తెలుసా? ఓ యా, ఒక్క నిమిషం, నీ కూడా నీకు తీసుకొచ్చాం. ప్లీజ్ జస్ట్ మినిట్. దీని దగ్గర లెటర్ ఉందేంట్రా? ఆ రోజు దీని దగ్గర సొట్టకం వచ్చినప్పుడు అంటున్నాను రా, ఇది తెక్కాలి చేస్తుందని. పోరా ఫూల్, పోయినసారి మందు కొట్టేటప్పుడు మీరే పారేసుకున్నారు. ఓహో, ఇది నా లైటరేనా? సారీ. అవును, నాకు డౌట్. నువ్వు మందు కొట్టవు, సిగరెట్ కాల్చు, ఎవరిని లవ్ చెయ్యు. యు హావ్ ఎనీ డిసీజ్? రే బండా, మీతో కొన్నాళ్ళు ఫ్రెండ్ గా ఉండకూడదా? అది కాదు, అగ్గి పుల్ల దూది పక్క పక్కనే ఉన్నాయనుకో, ఒకవేళ రాసుకుపోతే దాన్ని నలిపేస్తాను. అది నలిపేస్తానన్నదే దూదిని. ఓహో, అప్పుడే ఖాళీ అయిపోయిందంట్రా. నేను ముందే చెప్పానా?
వీడికి సీసాలు చాలవు, పెద్ద డ్రమ్ములు కావాలి. నాన్న సింటెక్స్ ఈడు అమెరికా వెళ్ళే లోపు నీకు పెద్ద పార్టీ ఇస్తాడు, సరిపోద్దా? ఎరా రే, ఒకవేళ మీ ఎవరికి చెప్పకుండా నేను అమెరికా వెళ్ళిపోతే ఏం చేస్తారా? రే, ఊరికి ఆటలాడొద్దురా. అలాగానే చేసావనుకో, నువ్వెక్కడికి వెళ్ళినా అక్కడికి వచ్చి తంతాను. నువ్వుండు. ఒరేయ్, నువ్వేనా మా ప్రియురాలువా వదిలేళ్ళిపోతుంటే బాధపడటానికి? ఏముంది, ఎప్పట్లానే మీ ఇంటికి వస్తాం, కాలింగ్ బెల్ కొడతాం, నువ్వు ఉంటే మందు కొడతాం, లేకపోతే ఈ చివరి వైన్ షాప్ లో నీ అకౌంట్ లో బీరు కొడతాం. మమ్మల్ని మరీ అంతలా బెదిరించేకురే. ఒరే, మనం వెళ్ళే దారిలోనే కదరా మీ ఇల్లు? అవును. నీ రూమ్ నీట్ గా ఉంటదా? ఏ ఎందుకు మళ్ళీ మందు కొడదామా? లేదా ఇక్కడ కొట్టింది అక్కడ అక్కడానికి. అక్కడ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.